హైదరాబాద్ ఓయూలో నీట్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మోడీ దిష్టిబొమ్మను దగ్ధం ఎన్ఎస్యుఐ నేతలు చేశారు. ఒకే సెంటర్లో సీరియల్గా 6 విద్యార్థులకు ర్యాంకు రావడం పేపర్ లీకేజ్ అయినందడానికి నిదర్శనమన్నారు. పేపర్ లీకేజ్పై జరిగిన అవకతవకలపై విచారణ జరిపి తగు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. నిరసన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎన్టీఏ అనే సంస్థ మీద నమ్మకంతో నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి యావత్ భారతదేశ విద్యార్థి నిరుద్యోగ జీవితాలతో ఇవాళ ఎన్టీఏ అనే వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ చెప్పు చేతుల్లో ఉంటూ ఇవాళ లీకేజీ వ్యవహారం కావచ్చు, ఎగ్జామ్ సెంటర్లలో కొందరికి డబ్బులు తీసుకుని ఇవాళ వాళ్ళని ఎగ్జామ్ రాయించి టామ్ ర్యాంక్ వచ్చే విధంగా వాళ్ళని వాళ్ళ ప్రోత్సాహం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఎన్ఎస్ఏ తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇలా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. గతంలో 10 ఏళ్ల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క ఎగ్జామ్ కి ఇలా కేసీఆర్ కారణమైతే ఇలా కేంద్ర ప్రభుత్వం కండక్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ఇవాళ ప్రధాన సమస్య అయినటువంటి నీట్ కావచ్చు, ఇవాళ వాళ్ళ జీవితాలతో వాళ్ళ కుటుంబాలతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుంది. తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ తీసుకుని ఒక స్టే ఇవ్వాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 86,000 విద్యార్థి నిరుద్యోగ జీవితాలకి ఒక బాసరగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.